నమస్తే అండి అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్బి అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మీకైతే మేము పల్లెటూరు జీవన శైలి, వ్యవసాయ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూపెట్టేస్తాము. ఎక్కువగా వ్యవసాయ జీవన శైలి గురించే ఉంటుంది. మనం పెట్టే పంటలు, కొట్టే మందులు, వాడే ఎరువులు, వచ్చే లాభాలు, నష్టాలు, మనం పెట్టే ఆదాయాలు, ఇలా ప్రతి ఒక్కటి అయితే వ్యవసాయ జీవన శైలి గురించి రియల్ లైఫ్ ఫార్మర్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీతో అయితే చూపెట్టడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అసలు ముచ్చట వచ్చేసి మొక్కజొన్న ఎన్నులు మా అత్తమ్మ వాళ్ళకి పెట్టడానికి అయితే వెళ్తున్నామన్నమాట. అంతకుముందే మా అత్తమ్మ అయితే మిరపకాయలు అయితే తెంపుకోరమ్మని చెప్పింది. ఇంకా మిరపకాయలు, వంకాయలు అయితే మన తోటలోనివి అయితే తెంపుకొని అయితే పోయినాము. ఇంకా అక్కడికి పోగానే అయితే మా అత్తమ్మ భోజనం అయితే చేసింది. తినేసి అదిగోండి మళ్ళీ విత్తనాలు పెట్టడం అయితే మొదలు పెట్టినాము. ఇవి ఏ సీడ్స్ అని చెప్పేసి వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియో చివరి దాకా చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎందుకు వచ్చినామంటే మా అత్తమ్మ వాళ్ళు మాకైతే క్యారెట్ చేను తవ్వడానికైతే వస్తాము అని చెప్పినారు. ఇంకా అందుకని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళకి ఈరోజు మొక్కజొన్న పెట్టేసి ఇంకా రేపైతే టమాటా కోత అయితే ఉంటుంది. టమాటాలు పెరికేసి ఇంకా తర్వాత మనకైతే క్యారెట్ చేను కొట్టడమే. ఇంకైతే మేము వచ్చినప్పుడైతే మిక్చర్ ప్యాకెట్ అయితే తెచ్చినాము 1 kgది. ఇంకా అదైతే తింటూ ఉన్నారు. అంటే కొద్దిసేపు మునాలు అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని నీళ్ళు తాగి కొద్దిగా మిక్చర్ అయితే తిన్నారు. మళ్ళీ అయితే మొదలు పెట్టినాము మొక్కజొన్న విత్తనాలు పెట్టడము. ఈ విధంగా ఎందుకు పెడుతున్నాము అంటే ఇది ఎప్పుడో వర్షం పడక ముందైతే తోలిందంట బెడ్. అందుకని చెప్పేసి అది బెర్రగా అయితే బెగసుకుపోయింది వర్షం పడి. ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఒక పుల్లతో లోయలు తోడుకుంటూ పోతుంటే మేమైతే పూడ్చుకుంటూ పోతున్నాం. ఇంకా మధ్యాహ్నం భోజనం టైం అయితే అయ్యింది. మా తాతయ్య ఇక్కడే అయితే అన్నం అయితే వండేశారన్నమాట. ఇంకైతే తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా అత్తమ్మ ఉప్పు నీళ్ళ చారు ఉలవల ఉప్పు నీళ్ళు అయితే చేసుకొని వచ్చింది. ఇంకా తినేసి మళ్ళీ అయితే మొదలు పెట్టినాం అన్నమాట. ఒక బిట్టు మొత్తం అయిపోయింది. మా పిల్లవాళ్ళు పొద్దున్న అయితే పేపర్ పరచడానికి నిన్నైతే వెళ్ళినారంట. ఇంకా అదైతే నిన్న అయిపోలేదంట. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోయినారు. మళ్ళీ 11 అట్లా అయితే వచ్చినారన్నమాట. మార్నింగ్ బిరిన పని అయితే జరగలేదు. ఇంకా తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఒకరు గాతాలు వేసుకుంటా పోతుంటే మేము ముగ్గురం అయితే పెడుతున్నాము. నేను, అమ్మ, మా అత్తమ్మ, ఇంకా మా పిల్లోళ్ళు ఇద్దరు, మా మామయ్య అయితే గాతాలు అయితే పెడుతున్నారండి. ఇక్కడ చూస్తున్నారా వాడు తమాషా చేస్తున్నాడు. అస్సలు పేపర్ పరిచి మస్తు పిక్కల నొప్పులు అయితే వస్తున్నాయంట. అందుకని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఒత్తుతా అనింది. ఇంకా కరెంట్ అయితే కొంచెం ట్రబుల్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చింది. నీళ్ళు వేయాలి అని చెప్పేసి చిన్న గేట్ వాళ్ళు అయితే తిప్పమని చెప్పినారు మామయ్య. ఇంక అందరూ అయితే తిప్పుతున్నారు. వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు పెట్టే బిట్లకైతే వద్దు, పెట్టేసిన దానికైతే వేయండి అని చెప్పేసి. వర్షం పడి ఉండింటే కరెంట్ వచ్చిండింటే ఇప్పటికైతే పారిపోయి ఉండేది సగము. అది కూడా సగమే పెడుతున్నారు. ఇంకా సగం అయితే మళ్ళీ అయిపోయిన తర్వాత అయితే పెట్టుకుందాము అనేసి అయితే అనుకుంటున్నారండి. ఇంకా మొత్తానికి పూడ్చడం అయితే సాయంత్రానికి కంప్లీట్ అయిపోయింది. అనుకున్న తావుకైతే గోల్ అయితే రీచ్ అయిపోయినాము అన్నట్టు. అనుకున్నది ఎంతైతే పూడ్చాలి అనుకున్నామో అదంతా అయితే పూడ్చేసి ఇంక ఇంటికి కూడా అయితే రిటర్న్ వచ్చేసాము. ఇంకా మన ఎర్రగడ్డ చేను దగ్గరకు వచ్చి మన ఎర్రగడ్డ చేను ఏ విధంగా ఉంది అనేసి చూసి అదిగోండి కురాకైతే ఇదైతే పప్పు అయితే చేద్దాము అని చెప్పేసి అమ్మ అయితే కురాకైతే తెంపమని చెప్పింది. ఇంకా కురాకైతే తెంపుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోదామండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.